సతీష్ ఒక్క నిమిషం ఆగండి, రాష్ట్ర మనతో ముఖ్యమంత్రి జాయిన్ అవుతున్నారు చంద్రబాబు కారుమూరి నాయుడు వెంకటరెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం పెట్టుబడి మాత్రం తెలంగాణలో పెడుతున్నారు. అంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ బిజినెస్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది, ఏపీలో లేదు అనేది ఒక స్టేట్మెంట్గా అర్థం చేసుకోవాలా దీన్ని? ఎందుకని ఏపీ అంటే అంత ద్వేషభావం? అక్కడ పెట్టుబడి పెట్టుంటే కొన్ని ఉద్యోగాలు వచ్చి ఉండేవి, ఎంతో కొంత పెట్టుబడి వచ్చి ఉండేది కదా ఏపీకి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి తప్ప ఇక్కడ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం లేదనేది చెప్పకనే చెప్పినట్టుగా అర్థం అవుతా ఉంది. బయట ఇప్పుడు ఏం చెబుతాడు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, 30 లక్షల కోట్లు వస్తాయి అని చెప్పి ఓదరగొట్టి ప్రచారం చేస్తున్నప్పుడు మరి నీ సొంత హెరిటేజ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఇప్పుడు పెట్టుబడి పెట్టట్లా? నువ్వు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్లాంట్ కట్టుకుంటా ఉన్నావు షామీర్పేటలో. ఆల్రెడీ 204 కోట్ల రూపాయల పెట్టుబడి దానికి సంబంధించి మొన్న ఆల్రెడీ పెట్టారు. దాన్ని రేపొద్దున 500 నుంచి 700 కోట్ల రూపాయలకి పెంచాలని చెప్పుకొని నిర్ణయం తీసుకున్నారు. మరి అదే 200 కోట్ల పెట్టుబడి నువ్వు అమరావతిలో ఎందుకు పెట్టట్లా? మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అమరావతిని తీర్చిదిద్దుగా ఇక్కడ అద్భుతంగా చేస్తానని చెప్పి బయటే ఓదలు కొడుతున్నావు. మరి అదే నువ్వు హెరిటేజ్ ని తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఎక్కడ 4 కోట్లకో లేదంటే మీరు అన్నట్టుగా 2 కోట్లకో 3 కోట్లకో ఎక్కడాన్ని ఇక్కడ మీరు పర్చేజ్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని మరి ఇక్కడ మీరు ఎందుకు పెట్టుబడి పెట్టట్లేదు అనేది ఈ రోజు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే మరి ఇనిషియేట్ తీసుకొని ఇదిగోండి నా కంపెనీ హెరిటేజ్, నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇక్కడ మరి మంచి వాతావరణం ఉంది, మరి మీరు అందరూ కూడా రండి అని చెప్పి ఇన్వైట్ చేయొచ్చు కదా. కానీ వెంకటరెడ్డి గారు, హెరిటేజ్ ఒక సంస్థలాగా వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఎందుకు అభ్యంతరం ఉండాలి? నో హెరిటేజ్ ఒక సంస్థగానే అంటే ఇది ఈ రోజు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ నిజంగా ఇక్కడ పెట్టుబడి తెలంగాణలో పెట్టుబడి పెట్టి ఆంధ్రాలో పెట్టట్లేదు అని అంటే అది ఇండికేషన్ ఏం వెళ్తుంది? ఆంధ్రాలో అనువైన వాతావరణం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే చెప్తున్నాడని దానికి ఇండికేషన్ కదా. మరి ఇక్కడ మంచి వాతావరణం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పెట్టాలి కదా. మరి ఎందుకు పక్క రాష్ట్రంలో పెడుతున్నాడు? ఆంధ్రాకి తెలంగాణకి పెద్ద దూరం ఏం కాదు, మరి ఎందుకు ఎందుకు పెట్టట్లేదు? మరి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు ఆల్రెడీ తరలి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మనం చూస్తే మనం కోకోకోలా లేదంటే జిప్సము 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ విజయవాడ అనకాపల్లి దగ్గర ల్యాండ్ ఎలకాట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ మాకు వద్దని వెనక వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ అనువైన వాతావరణం లేదు ఈ ప్రభుత్వంలో. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ అనువైన వాతావరణం ఉంటే ఎందుకు పెట్టుబడి పెట్టట్లా చంద్రబాబు నాయుడు గారు? అంటే చూపించేదేమో ఇక్కడ కపట ప్రేమ, మీకేం పెట్టుబడిలే, మీరు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటారు. సో మరి ఇక్కడ పెట్టట్లేదంటే ఏం దానికి అర్థం? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు, గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు, లేకపోతే లులు మాల్ తెచ్చారు, ఇవన్నీ తెచ్చుండగా హెరిటేజ్ లాంటి ఒక చిన్న సంస్థ ఏదో పెట్టుబడి పెట్టకపోతే పెద్ద ఇబ్బందే ఉంటుంది. చిన్న సంస్థ కాదండి, ఇక్కడ 200 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే చిన్నది ఎట్లా అయింది? కనీసం ఇప్పుడు దాని ద్వారా ఒక 1000 మందికో 2000 మందికో ఉద్యోగాలు వస్తాయి కదా. మరి ఈ రోజు 1000-2000 ఉద్యోగాలు అంటే చిన్న విషయం కాదు కదా. మరి ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ లో మేము పెట్టడానికి ఇది ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, ప్రకటించమనండి. ఇదిగోండి షామీర్పేటలో మేము పెట్టడానికి ఇదిగోండి మాకు ఇది ఉంది, మేము ఇక్కడ పెట్టడానికి ఇది లేదు, అందుకని పెట్టలేదని ఎవరినేమనండి. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇక్కడ పెట్టచ్చు అని వాళ్ళకి ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఇష్టం లేదు. సో ఆయన ఉండేది హైదరాబాద్ లో. ఆయన ఈ రోజు కూడా జగన్ గారు రోజు అడుగుతున్నారు నీకు సొంత ఇల్లు లేదంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు అమరావతిలో. సో ఇప్పటిదాకా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి. 12 ఏళ్ళలో ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా? ఏదైతే లింగమనేని దాంట్లో గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయినటువంటి 4 సంవత్సరాలకి ఇక్కడ సొంత నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చూడండి, మరి ఆయన కంపెనీలు ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు పెట్టట్లేదు, తెలంగాణలో ఎందుకు పెట్టుకుంటున్నాడు? సో ఖచ్చితంగా దానికి అర్థం ఏంటి? ఆయనకి ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఇష్టం లేదు, దోచుకోవడానికైతే ఈ రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రంలో నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి ఇష్టం అతనికి లేదు. ఇప్పుడు తెలంగాణలో షామీర్పేటలో పెడితే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? అక్కడున్న లోకల్ వాళ్ళకి వస్తాయి. తెలంగాణ హైదరాబాద్ సరౌండింగ్స్ లో షామీర్పేట దగ్గరలో ఉన్న వాళ్ళకి వస్తాయి. మరి అదే హెరిటేజ్ తీసుకుని వచ్చి అమరావతిలో పెడితే మీరు అన్నట్టు అమరావతిలో చుట్టుపక్కల 29 గ్రామాలు లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న 50-60 గ్రామాలకు కనీసం కొంతమంది కన్నా ఉద్యోగాలు వస్తాయి కదా. మరి అందుకని ఇనిషియేట్ తీసుకోలేదు. వెంకటరెడ్డి గారు, గతంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చిన టైంలో అప్పుడు హెరిటేజ్ కి సంబంధించి కూడా కొన్ని భూములు ఉండాలి. ఇవి ఇప్పుడు మాత్రం ఎందుకని వాటిని ఇగ్నోర్ చేస్తున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. అది చూడాలి, ఎందుకంటే అప్పుడు మీకు ఈ కంతేరు దగ్గర 6 ఎకరాలు 7 ఎకరాలు తీసుకున్నారు అనేది ముందే కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగంగానే వచ్చింది. మరి ఆ భూమి అలానే దీనికోసం అనుకున్నారా? మరి ఇంకా వేరే దేనికోసం అన్న హెరిటేజ్ పేరుతో కొన్నారు. అంటే ఆ భూమితో కంపేర్ చేసి ఇది మచ్ లార్జర్ అనుకుంటా. ఈ యూనిట్ అంతా కూడా 6200 స్క్వేర్ మీటర్స్ ఎంతో అంటున్నారు. అంటే ఇప్పుడు
ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం చాలా వాటికి ఎలకాట్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నిటికి 4 కోట్లు 3 కోట్లకి ఎలకాట్ చేసింది ఆల్రెడీ ల్యాండ్లు. మరి మీరు కూడా నిజంగా మీకు అమరావతి మీద ఇక్కడ నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని మీరు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి? ఇదిగోండి ప్రభుత్వం దగ్గర నుంచి హెరిటేజ్ ఎకరం 2 కోట్లకో 3 కోట్లకో 4 కోట్లకో అమరావతిలో మేము భూములు కొనుక్కుంటున్నాం, కొనుక్కొని ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఎవరైతే లోకేష్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ గురిపిస్తారు చెబుతారు. మరి ఇక్కడ ఇప్పుడు మీరు ప్రేమ గురిపిస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి కదా. అంటే వెంకటరెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చిందేమో హెరిటేజ్ కి, కాబట్టి ఇక్కడ 200 కోట్ల పెట్టుబడి పెట్టారేమో. మీరు ఇంకొంచెం మంచి ఇన్సెంటివ్ ఇస్తే 500 to 700 crores వరకు పెట్టుబడి తీసుకెళ్దాం అనుకుంటున్నారేమో. తప్పే ఉంది ఒక ఆర్గనైజేషన్ గా? వాళ్ళే మనం ఇచ్చినట్టుగా 99 పైసలకో లేదంటే రూపాయికో 2 రూపాయలకో ఏమెవరండి, ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఎక్కడ వాళ్ళు తక్కువ రేటుగా ఎలకాట్ చేసినట్టుగా మనకి ఎక్కడా లేవు. ఇంకా మనం ఇస్తున్నాం సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. అక్కడైతే హెరిటేజ్ కి మీరు అన్నట్టుగా చారాదత్తంగా ఫ్రీగా ఇవ్వలేదు కదా. సో అక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆయనకి ఇక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతనికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదు, అందుకనే ఆయన తెలంగాణలో పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ కపట ప్రేమ చూపిస్తున్నాడు అనేది మనకు క్లియర్ అవుతుంది. రాజకీయం ఏమో చేసేది ఆంధ్రాలో, వీళ్ళు ఉండేది తెలంగాణలో, పెట్టుబడులు పెట్టేది తెలంగాణలో, వ్యాపారాలు చేసేది తెలంగాణలో, తెలంగాణ నుంచి వచ్చి వెళ్తారు. బట్ వీళ్ళు రాష్ట్రం దోచుకునేది ఆంధ్రప్రదేశ్కి వచ్చి, వ్యాపారాలు ఇక్కడ రాజకీయం చేసేది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించమని చెప్తా ఉన్నాం. మేము ఎక్కడ వేరే ఉద్దేశం చెప్తాం. వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేస్తా పక్కన వెళ్ళి పెట్టుబడులు పెట్టడం ఏంటి? పక్కన వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి? ఇక్కడ కదా మనకి ఇవ్వాల్సింది, ఇక్కడ యువతకు ఇవ్వాలి కదా ఉద్యోగాలు. ఈయన ఏం చెప్పాడు? నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. కనీసం దాంట్లో 1000-2000 వచ్చాయి కదా అప్పుడు. మరి మీరు ఇక్కడ అదే పెట్టుబడి పెట్టుంటే ప్రభుత్వానికి ఇక్కడ జిఎస్టీ వచ్చేది, ఆదాయం వచ్చేది. ఇప్పుడు జిఎస్టీ అంతా ఎక్కడికి పోయిద్ది? తెలంగాణ గవర్నమెంట్కి పోయిద్ది. మరి ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్కే నష్టం కదా. ఇప్పుడు తెలంగాణకు లాభం కదా నేను అక్కడ పెట్టడం వల్ల. మళ్ళీ ఇండికేషన్ వేస్తున్నాడు ముఖ్యమంత్రి కంపెనీ, ఓ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కంపెనీ, మళ్ళీ వాళ్ళ కొడుకు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, సకల శాఖల విధ్వంస మంత్రిగా ఉన్నాడు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టకుండా తెలంగాణలో పెడితే రేపు తెలంగాణ గవర్నమెంట్ ఏం చూపించింది? ఇదిగోండి వాళ్ళ హెరిటేజ్ ఇక్కడ పెద్ద ప్లాంట్ కట్టుకున్నారండి, ఆంధ్రాలో పెట్టట్లా, మీరెందుకు వెళ్ళాలి ఆంధ్ర అని చెప్పి వేరే కంపెనీలకు కూడా వాళ్ళు చెప్పడానికి గ్యారంటీ ఉంది. అంతే ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు తప్పులేదు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవట్లో కూడా. ఎందుకంటే ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూపిస్తారు? ఏమంటే మీరు ఎందుకంటే ఆంధ్రాలో పెట్టుబడులు పెడతారంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంపెనీ మా దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టింది, పెద్ద ప్లాంట్ కట్టుకుంటుంది ఇక్కడ, వాళ్ళు ఆ రాష్ట్రంలో కట్టట్లేదు, మీరు ఎందుకు పోతారు ఆ రాష్ట్రానికి అని చెప్పి ఆలోచిస్తారు కదా కంపెనీ వాళ్ళు. వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆలోచిస్తారు కదా, అది కరెక్టే కదా. మరి ముఖ్యమంత్రి కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టట్లేదంటే మరి మనం ఎందుకు వెళ్ళి పెట్టాలి? ఆయన పక్క రాష్ట్రం తెలంగాణ పెడతాడు, మనం కూడా అక్కడికి వెళ్ళి పెట్టాలి కదా, పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన వాళ్ళు చేస్తే అప్పుడు నష్టం ఎవరికి? ఆంధ్రప్రదేశ్ కదా. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఓ ముఖ్యమంత్రిగా ఆయన ఉండి అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది కాదంటలా, 2 చోట్ల పెట్టుకోవచ్చు. కానీ మీరు అక్కడ అంత పెద్ద ప్లాంట్ కడతా మరి ఇక్కడ ఎందుకు కట్టట్లా? ఇప్పుడు ఇక్కడ కట్టాలి కదా. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? రాజధాని అమరావతి అని మీరు ఇప్పుడు చట్టబద్ధత తెచ్చామన్నారు. అదే రాజధాని ప్రాంతంలో మీరు ఆల్రెడీ అంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగంగా భూమి కొనుగోలు చేస్తున్నారు కంచేరు దగ్గర. మరి అక్కడ లేదని కొద్దిగా అక్కడ ఇంకో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇంకోటో తీసుకొని సరే అక్కడ కాకపోతే కొంచెం దూరంగా గుంటూరు దగ్గర లేదంటే మీకు అన్నీ వేరే విజయవాడ అవతలో ఇక్కడ కట్టగాలి కదా. మరి ఎందుకు కట్టట్లేదు? దీంట్లో క్లియర్ ఇండికేషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకుంది, మేము రాజకీయం ఆంధ్రాలో చేస్తాం, దోచుకునేది ఆంధ్రాలో దోచుకుంటాం, బట్ వ్యాపారాలు హైదరాబాద్ లో చేసుకుంటాం, జిఎస్టీ కానీ ఆదాయం కానీ తెలంగాణ ప్రభుత్వానికి అందేటట్టుగా చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాకు అవసరం లేదు అనేది వాళ్ళు ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నట్టుగా దీనికి అర్థం. దాంతో పాటు వెంకటరెడ్డి గారు గతంలో మీకు గుర్తుంటుంది క్యాబినెట్ డెసిషన్ కూడా తీసుకుంది, ఒక హెరిటేజ్ ప్లాంట్ కి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కి ఇన్సెంటివ్ కూడా తీసుకున్నారు ఏపీ గవర్నమెంట్ నుంచే. అది తిరుపతి దగ్గర ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నది. అదే అంటున్నా, ఇన్సెంటివ్లు మాత్రం గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు అంటున్నా. 60 కోట్లు బెనిఫిట్ పొందారు, 60 కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందారు. ఇది ప్రభుత్వం ద్వారా. మరి ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే కావాలి వాళ్ళకి. కానీ ఇక్కడ మాత్రం ప్లాంట్, కానీ అక్కడ ఉద్యోగాలు 30 ఉద్యోగాలండి, మరి దారుణం. అక్కడ వాళ్ళు హెరిటేజ్ మెన్షన్ చేసింది తిరుపతిలో ఎక్స్పాండ్ చేసే దానికి సంబంధించి 60 కోట్లేమో ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. బట్ వాళ్ళ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఎంతంటే
30 ఉద్యోగాలు 30 ఉద్యోగాలకు 60 కోట్ల ప్రభుత్వం నుంచి డబ్బులు అప్పనంగా చూపేశారు. మరి ఇక్కడ మీరు ఇంత పెద్ద ప్లాన్ పక్క యాక్షన్ లో కడుతున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి. రైట్ వెంకటరెడ్డి.